అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు గుండెపూడి శివసుధీర్ శర్మ గురువుగారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల 7వ తారీఖున మనకి భాను సప్తమి ఉంది కదా. ఆ రోజు సూర్యారాధన చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అవునా? అసలు ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి? ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అంటే సూర్య భగవానుడు. అందుకనే సమస్త జీవకోటి రాశికి, ప్రాణులన్నిటికీ ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు. అవునా? సూర్యుడు లేకపోతే ప్రపంచం లేదు. ఎండలేనటువంటి దేశాలు ఎంత బాధపడుతున్నాయో మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. మన అదృష్టవశాత్తు కాలాలు ఏవైతే ఉంటాయో, వర్షాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, అన్నీ కూడాను కాలానుగుణ్యంగా మనకు వచ్చినటువంటి వాతావరణ మార్పులు ఉంటున్నాయి. కొన్ని దేశాల్లో 6 నెలలు ఎండాకాలం, 6 నెలలు శీతాకాలం. కొన్ని దేశాల్లో అసలు ఎండాకాలం, ఎండ పొడపడనటువంటి దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అసలు ఎండ పొడపడకపోతే నిజంగా, అంటే ఇప్పుడు చెప్తుంటానన్న, మీకు అమెరికన్స్ చూడండి, వాళ్ళు చూడటానికి తెల్లగా కనబడతారు, కానీ స్కిన్ మీద మొత్తం డాట్స్ ఉంటాయి వాళ్ళకి. దేనివల్ల? సూర్యరశ్మి సరైనటువంటి విధానంలో వాళ్ళకి రాకపోవడం వల్ల. మనకి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాంటి మచ్చలు ఉండవు తొందరగా. అవునా? ఉంటే తెల్లగా ఉంటారు, లేదా నల్లగా ఉంటారు, సాంసానిగా ఉంటారు, ఒక విధానమైనటువంటి ఒక కళగా ఉంటుంది. వాళ్ళు ఎంత తెల్లగా ఉన్నా ఏదో పాండురోగం ఉన్న వాళ్ళలాగా ఉంటారు తప్పితే అంత అందంగా కనబడేటువంటి లక్షణాలు ఉండవు. అందాన్ని, అసలైనటువంటి ఐశ్వర్యమైనటువంటి ఆరోగ్యం అనేటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యభగవానుడు మాత్రమే. అందుకనే సూర్యకిరణాలు భూమి మీద పడడానికి ఎవరైతే సహకరిస్తూ ఉంటారో వాళ్ళని బ్రాహ్మణులు అని పిలుస్తుంటారు. అసలు బ్రాహ్మణుడికి అంత ఉన్నతమైనటువంటి స్థానం రావడానికి కూడా పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, త్రికాల సంధ్యావందనం అని చెప్పి 3 పూట్ల సంధ్యావందనం ఉంటుంది నాన్న. పొద్దున ప్రాతకాల సంధ్యావందనం, మాధ్యాహ్న సంధ్యావందనం, రాత్రి సంధ్యావందనం, సాయం సంధ్య. ఈ 3 సంధ్యల్లో కూడాను సూర్యభగవానుడికి సంధ్యావందనం చేసి గాయత్రి తర్పణం వదులుతారు, అర్ఘ్యం, బ్రాహ్మణులు. ఇవెందుకు అంటే, ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, గాయత్రి మంత్రంతో నీళ్ళని అభిమంత్రించి నీళ్ళని ఇట్లా వదులుతూ ఉంటారు, తర్పణం వదులుతూ ఉంటారు. ఈ తర్పణం చేస్తే బ్రాహ్మణుడు ఎందుకు అంత ఉన్నత స్థానానికి వెళ్తున్నాడు అనే విషయానికి వస్తే, సూర్య భగవానుడికి 3 పూటల అసురులు అడ్డుగా వస్తూ ఉంటారట. అసురులు అంటే రాక్షసులు. ఆయన సూర్యకిరణాలు భూమి మీద పడకుండా ఉండేందుకు అడ్డుగా వస్తూ ఉంటారు. ఈ అడ్డుగా వచ్చిన కిరణాలని సంహరించడానికి ఎవరు చేస్తున్నారు? గాయత్రి మంత్రంతో అభిమంత్రించినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి అస్త్రాలుగా పోయి ఆ రాక్షసుల్ని సంహరించేస్తాయి. కాబట్టి భూమి మీద సూర్యకిరణాలు పట్టడానికి దోహదపడేటువంటి వాళ్ళు ఎవరు? బ్రాహ్మణుడు. సంధ్యావందనం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా. అది అంటే ఒకటి చెప్తానన్న, వేద విద్య నేర్చుకున్నంత మాత్రాన బ్రాహ్మడు కాడు. ఆత్మజ్ఞానం ఉండాలి, లోక జ్ఞానం కలగాలి, వేద జ్ఞానం కలగాలి, ధర్మాచరణ ఉండాలి. వీళ్ళు బ్రాహ్మణులు. అందుకని ఒక మాట కూడా చెప్తుంటారు, జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేలా. ప్రపంచంలో నేను బ్రాహ్మణం తెలిసిన తర్వాత నాకు జంధ్యంతో పని లేదని కాదు దాని అర్థం కూడా. జగము అంటే ప్రపంచంలో ఏమి ఉందో ఏది లేదో తెలుసుకున్న వాడికి జంధ్యంతో పని లేదు, వాడు బ్రాహ్మణుడే. అంతే కదా? ఏముందో ఏం లేదో తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడే గ్యారంటీగా. కాబట్టి ఈ సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాడు బ్రాహ్మణులు అని చెప్తాం. ఎందుకంటే సంధ్యావందనం చేస్తారు, అర్ఘ్యప్రదానం వదులుతారు, ఆయనకి చుట్టూ ఉండేటువంటి రాక్షస సంహారం చేస్తారు, ఆయన కిరణాలు భూమి మీద పట్టడానికి దోహదపడతారు. కాబట్టి అలాంటి సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి, ఆయన పుట్టినటువంటి తిథి ఏమిటి అంటే సప్తమి తిథి రోజున పుట్టారు ఆయన. అందుకని మన రథ సప్తమి చేసుకుంటాం మాఘమాసంలో. రథసప్తమి అంటే ఆయన జన్మదినం. అలాగే భానువాసరం. భానువారం అంటే ఆదివారం. ఓ మాట చెప్పాలి అంటే ఆదివారం అంటాం. ఆదివారం అంటే అధిపతి ఎవరు? సూర్య భగవానుడు. ఆది అంటే 2 వస్తాయి నాన్న. ఆది అంటే మొదలు అని కూడా వస్తుంది కదా. అంటే మొట్టమొదటిగా మనకి ప్రపంచంలో ఉన్నది ఎవరు? కంటి కనబడేటువంటి దైవం అంటే సూర్య భగవానుడు, పొద్దున్న లేవగానే. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనకి ఎప్పుడూ కూడాను భక్తిపూర్వకమైనటువంటి, మర్యాదపూర్వకమైనటువంటి స్థితిలోనే మనం ఉండాలి.
సూర్య భగవానుడు వచ్చిన తర్వాత లేవద్దు అని చెప్పడానికి కారణం అదే, ఆయన వచ్చే లోపలే లేవాలి. నిజంగా సూర్యోదయం కాకముందు నిద్ర లేచి పనులు చేసుకునేటువంటి వాళ్ళ జీవన విధానం ఒక విధంగా ఉంటుంది. సూర్యుడు భగవానుడు వచ్చిన తర్వాత లేచి స్నానాలు చేసి దంతధమనాలు చేసేటువంటి వాళ్ళ విధానం ఒకలాగా ఉంటుంది. మీరు పొద్దున్నే లేచే వాళ్ళకి లేజినెస్ ఉండదు. అవును, 100%. సూర్య భగవానుడు కిరణాలు భూమి మీద పడకముందే, నీటి మీద పడకముందే ఆ నీటితో స్నానం చేయమని చెప్తారు. ఆ నీటితో స్నానం చేయమని చెప్తాం మనం, అవునా? అలాంటి నీళ్ళని స్నానం చేయాలంటే మనం ఎన్నింటికి లేవాలి? బ్రహ్మముహూర్తంలో లేవాలి. 4ంటికి స్నానం చేయాలి. మనకి 4 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం అంటాం, ఋషి స్నానం. 5 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం అంటాం. 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం అంటాం. 6 తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటాం. ఇప్పుడు అందరూ చేస్తున్నటువంటి స్నానాలు ఒక మాట చెప్పానంటే, సూర్య భగవానుడు రాకముందే మనం నిద్ర లేచి ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాద. అంతేకాకుండా దక్షయజ్ఞంలో దక్షుడు సూర్య భగవానుడి దంతాలు రాలకొడతాడు. ఆయనతో గొడవ జరిగినప్పుడు ఈ దంతాలు లేవు కాబట్టి సూర్య భగవానుడికి ఆయన వచ్చిన తర్వాత, ఇప్పుడు సింపుల్గా ఒకటి చెప్తాను అన్న, నా దగ్గర 1 కేజీ బంగారం ఉంది, పక్కవాడి దగ్గర ఏమీ లేదు, నేను వేసుకొని అని తిరుగుతుంటే ఏంటి దాని అర్థం? నాకు ఉంది చూడరా అని. ఓకే ఓకే, అర్థమవుతుంది. అంతేగా, పక్కవాడు బాధపడుతుంటాడా లేదా? లేనివాడు, అవునా? సూర్య భగవానుడికి దంతాలు లేని కారణం చేత దంతధావనం ఆయన వచ్చిన తర్వాత చేయొద్దు అని చెప్తాం. బ్రషింగ్, ఓకే ఓకే, ఆయన వచ్చిన తర్వాత చేయొద్దు. అది కూడా ఆరోగ్యానికి ఒక మంచి సూత్రం, ఆరోగ్య సూత్రంలో పొద్దునే చేయటం వల్ల. ఇలా కొన్ని ఆరోగ్య సూత్రాలు నేర్పిస్తూ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మనకి ప్రసాదించేటువంటి వాడే సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి మహాసౌరము అనేటువంటి మంత్రాలు ఉంటాయి. సౌరము అంటే సౌర కుటుంబం అంటేనే సూర్య కుటుంబం. ఓ మాట చెప్పానంటే మహాసౌరం అని చెప్పి మంత్రాలు ఉంటాయి. అరుణము అనేటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి. మనకి అరుణం అంటే 2-3 రకాల అర్థాలు వస్తాయి. అరుణము అంటే ఎర్రటి వర్ణము అని అర్థం. ఓకే, అరుణము అంటే అహ అంటే లేదు, రుణము ఎవరికి రుణము లేనటువంటి వాడు. అందరూ ఆయనకి రుణపడి ఉండాల్సింది తప్పితే ఆయన ఎవరికి రుణం లేడు. అరుణుడు కాబట్టి సూర్య భగవానుడు అనే అర్థం కూడా ఉంటుంది. అరుణుడు అంటే సూర్య భగవానుడు కూడా. అరుణ మంత్రాలు, మహాసౌర మంత్రాలు, ఈ 2 ఏవైతే మంత్రాలు ఉంటాయో నిత్యం పారాయణ చేసినా విన్నా ఏ రకమైనటువంటి రోగాలు దరిచేరవు. సంపూర్ణంగా పూర్వకాలంలో 120 సంవత్సరాలు బ్రతకాలంటే 120 సంవత్సరాలు బ్రతికేవాడు. ఇప్పుడు దాంట్లో అర్ధాయుష్ సగం కూడా లేదు, అవునా? పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటే వాడు ఎప్పుడు టపాకడతాడో తెలియదు, ఎప్పుడు టపక్కన కింద పడిపోతాడో తెలియదు. ఆఫ్టర్ కరోనా చూసుకుంటే మరీ ఘోరంగా ఉంది, అవునా? హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అంతకుముందు హాస్పిటల్కి తీసుకెళ్లేదాకా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నట్టు క్లాప్స్ అయిపోతున్నారు, కింద పడిపోతున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి భానుసప్తమి ఒక వరంగా చెప్పుకోవచ్చు. ఈక్వల్ టు రథసప్తమి, ఈక్వల్ టు రథసప్తమి. ఎలాంటి అనారోగ్య బాధలున్నా, అలాగే పితృదేవతల శాపాలు బాధలు ఉన్నా సూర్య భగవానుడి వల్ల సంపూర్ణంగా మొత్తం కూడా ఆ దోషాలన్నీ కూడా పోతాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే సూర్యుడు ఆత్మకారకుడు అని చెప్తాం. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క కారకమైనటువంటి యోగాలు ఇస్తూ ఉంటాయి. దాంట్లో ఆత్మకారకుడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఆత్మకారకుడు అంటే మన పెద్దల వల్ల వస్తున్నటువంటి దోషాలు కావచ్చు, పెద్దల ఆత్మశాంతి కావచ్చు, ఇలాంటివన్నీ కూడాను నివృత్తి చేయగలిగినటువంటి వాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. దాంతోపాటు గురుడు సూర్య భగవానుడు. ఇప్పుడు వస్తున్నటువంటి భానుసప్తం ఏదైతే ఉందో యమునా నది పుష్కర కాలంలో వస్తుంది మనకి. పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఒక నదికి వచ్చేటువంటి ఒక పండుగ. ఒక మాట చెప్పారండి, గురు భగవానుడు ఒక్కొక్క రాశిలో ఉంటే ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉంటాడు అన్న. ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి 1 ఇయర్ పడుతుంది గురు భగవానుడికి. ఈ 1 ఇయర్ కూడా ఈ నదికి పుష్కరాలు ఉంటాయి. ఇంకో రాశికి మారాడు, ఇంకో నదికి పుష్కరాలు వస్తాయి. సింహరాశికి వస్తున్నాడు, గోదావరి పుష్కరాలు ఉంటాయి. కన్యారాశికి వస్తున్నాడు, కృష్ణానది పుష్కరాలు ఉంటాయి. అట్లా ఒక సంవత్సరానికి ఒక నదికి పుష్కరం వస్తుంది. మనకి 12 రాసులు, 12 జీవనదులు. అందుకనే పుష్కర కాలం అంటే 12 సంవత్సరాలు అని చెప్పి పేరు. అలాంటి పుష్కర కాల యోగం యమునా నదికి పుష్కరాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. 2వ తారీఖు నుంచి మనకి 12వ తారీఖు వరకు ఉన్నాయి. 12 రోజుల పాటు పుష్కరాలు ఉన్నాయి. ఈ 12 రోజుల్లో వచ్చేటువంటి భానుసప్తం ఇంకా విశేషమైనటువంటి భానుసప్తం అని చెప్పుకోవచ్చు. భానుసప్తమి చాలాసార్లు వస్తూనే ఉంటుంది, కానీ
అందులో ఈ మాసంలో వచ్చేటువంటిది ఇప్పుడు మనకి ఈ సమయంలో పుష్కర కాలం వచ్చేటువంటి ఇది అధిక జ్యేష్ఠ మాసం. అవును గురువు. అవునా? అధికస్య అధికం ఫలం అని చెప్పి మన శాస్త్రం చెప్తూనే ఉంది. అధిక జ్యేష్ఠ మాసంలో భగవత్ కార్యాలు, ధర్మ దర్శనాలు, దేవాలయ దర్శనాలు, ధర్మకార్యాలు, దానాలు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. ఒక మాట చెప్పాలి అంటే అలాంటి అధిక మాసంలో భానుసప్తమి కలిసి రావడం, అందులోనూ పుష్కర కాలంలో కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. దాన్ని మన దగ్గర ఒక 1000 రూపాయల నోటు ఉంది నాన్న, ఓ 2000 రూపాయల నోటు ఉంది మన దగ్గర. ఇప్పుడు 1000 రూపాయలు లేవు కాబట్టి చెబుతున్నాను. 2000 రూపాయల నోటు ఉంది. ఈ 2000 రూపాయలని తాగుబోతు చేతిలో ఉంటే తాగుతూ ఉంటాడు, తిండిబోతు చేతిలో ఉంటే తింటూ ఉంటాడు. అదే మంచివాడి చేతిలో ఉంటే ధర్మకార్యాలకు వినియోగిస్తాడు. ఈ భానుసప్తమి కూడా మన దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయల నోట్ల కట్టలని చెప్తా. దాన్ని ఎలా సద్వినియోగపరచుకుంటే అలా వాడుకోవచ్చు. వాళ్ళ చేతిలో ఉంది. అంత గొప్ప రోజు భానుసప్తమి. ఆయన పుట్టిన తిథి కలిసి వస్తుంది, వారం కలిసి వస్తుంది, అధిక మాసంలో వస్తుంది, పుష్కర కాలంలో వస్తుంది. ఇన్ని రకాల కాంబినేషన్స్ చాలా తక్కువగా జరుగుతుంటాయి మనకి. ఇలాంటి రోజున ఎవరైనా సరే చిన్న రాగి ప్లేట్ తీసుకొని, కాపర్ ప్లేట్ తీసుకొని, దాంట్లో ఎర్రచందనం అంటే మనకు పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. రక్తచందనం అంటారు దాన్ని. ఎర్రచందనం ఓ మాట చెప్పంటే పుష్ప సినిమా మొత్తం దాని మీదనే నడిచింది. ఎర్రచందనం అంటాం కదా, ఆ ఎర్రచందనాన్ని తీసుకొని పొడి తీసుకొని, లేదా ఎర్రచందనం మనకి చెక్క దొరికింది, దాన్ని ఇట్లా మనం నేల మీద నీళ్లు వేసి మొత్తం సాత్తూ ఉంటే ఎర్రగా వస్తుంటుంది మనకి. దాన్ని తీసుకొని చక్కగా రౌండ్గా ఇది వేసి 12 కిరణాలలాగా, సూర్యకిరణాలు ఎలా ఉంటాయి మనకి, 12 కిరణాలు పెట్టేసండి. వాటికి మధ్యలో ఓం సూర్యాయ నమః, లేదా ఓం అరుణాయ నమః, లేదా ఓం ఆదిత్యాయ నమః, లేదా ఓం భానవే నమః, లేదా ఓం ఖగాయ నమః. ఇవన్నీ కూడా సూర్యభగవానుడి పేర్లే. వీటిల్లో మీ ఇష్టం వచ్చిన నామం రాసుకోండి. రాసుకొని ఒక గరిక, చిన్న గరిక ముక్క పెట్టి దాంట్లో యాలుకలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కొద్దిగా తేనె వేసి, మందారం పూలు ఉంటాయి కదా, ఎర్రటి మందారం పూలు, మందారం పుష్పం తీసుకొని ఆ ప్లేట్లో పెట్టి కొద్దిగా చేతిలో నీళ్లు పోసుకొని, ఆదిత్య హృదయం అని ఒకటి ఉంటుంది నాన్న, మంత్రాలు ఉంటాయి, చక్కగా చదవండి లేదా వినండి. వింటూ ఆ నీళ్లు చేతిలో పట్టుకున్న తర్వాత ఆ నీళ్ళని దాంట్లో వదిలిపెట్టేసి సూర్యభగవాన్, ఇదంతా తులసికోట దగ్గర చేయండి. సూర్యభగవాన్ అంటే తులసికోట అంటే బయటే ఉంటుంది కాబట్టి అక్కడ చేసి, గోధుమ రవ్వ, పంచదార కలిపినటువంటి కేసరి అని చేస్తుంటాం మనం, హల్వా ఏదైనా సరే గోధుమ రవ్వతో, గోధుమ పిండితో తయారు చేసింది ఏదైనా సరే స్వామివారికి నివేదన పెట్టి, ఈ నీళ్లు వదిలేరు కదా, ఆ నీళ్ళని తీర్థంగా తీసుకోండి, గోధుమ రవ్వ ప్రసాదంగా తినండి. తప్పనిసరిగా సూర్యభగవానుడి వల్ల వచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి అష్టైశ్వర్యాల్లో మొట్టమొదటి ఆరోగ్యమే. అలాంటి ఆరోగ్యం సంపూర్ణంగా ప్రతి మనిషికి దొరుకుతుంది. ఎవరింట్లో అయితే అనారోగ్య పాలై బాధపడుతున్నారో వాళ్ళకి చేయడం ద్వారా 100% ఈ తీర్థం మనం ఒక్కడమే కాదు, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇవ్వండి. అనారోగ్యం అనేది ఒకటే చెప్తానా, మన ఇంట్లోనే కాదు, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ వల్ల కూడా మన దరి చేరుతూ ఉంటుంది. పక్కవాడు దగ్గుతుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది, పక్కవాడి ఇంట్లో జలుబు ఉంటే మనకు వస్తూ ఉంటుంది. కరోనా కూడా అంతేగా మొన్నదాకా కదా. అంటే అంటు రోగాలు కూడా, వైరస్ అంటాం కదా, ఈ కోల్డ్ వల్ల, ఫీవర్ వల్ల ఒకళ్ళకి వస్తే అందరికి వస్తున్నాయి వైరల్ ఫీవర్స్. అవి ఎందువల్ల? వైరస్సే కదా. కాబట్టి అలాంటి వైరస్ పక్క వాళ్ళ దగ్గర నుంచి మనకు రాకుండా ఉండాలంటే పక్క వాళ్ళు కూడా బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కాబట్టి పక్క ఇంటి వాళ్ళకు కూడా తీర్థం ఇవ్వండి, వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి విధానాన్ని తెలిపి వాళ్ళతో కూడా చేయించండి. సంపూర్ణంగా అందరూ ఆయురారోగ్యేశ్వర్యాలతో సుఖంగా ఉంటారు. అసలు చాలా చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే మనం పొద్దున ఎందుకు లేవాలంటారు, ఎందుకు బ్రష్ అంతకు ముందే చేయాలంటారు, ఇవన్నీ తెలుసు, కానీ వాటి వెనుకున్న స్టోరీ ఏంటి, రీజన్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. చక్కగా అసలు వాటి వెనుకున్న కారణాలు ఏంటో తెలియజేశారు. అంతేకాకుండా చెప్పారు కదా 2000 నోట్ అని ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా సద్వినియోగం చేసుకుంటాం ఈ సువర్ణ అవకాశం అని చెప్పేసి వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంతేనన్నా. చాలా చక్కగా వివరించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.